విశ్వమణి బాబు గారు చాలా వరకు చూస్తే కనుక చాలా మంది కొంతమంది చాలా సంపాదిస్తున్నాం సార్ మాకు డబ్బు రావట్లేదు అని గివ్ అప్ ఇచ్చేస్తారు, ఆగిపోతారు. అలాంటి వాళ్ళ కోసం ఎలాంటి రెమెడీ చెప్తారు? అంటే సంపాదిస్తున్నాము, నిలవడం లేదు, కష్టపడుతున్నాము, రావడం లేదు. కష్టపడితే ఏమొస్తుంది? ఫలితం రావాలి, కష్టం వస్తుందండి. కష్టమే వస్తుంది. కష్టపడే వాళ్ళకి కష్టం తప్ప ఇంకేమి రావండి. ఓకే, అదే తెలియక వాడుతున్నారు దాన్ని. నేను కష్టపడి సంపాదిస్తున్నాను, కష్టపడితే కష్టం వస్తుందండి. ఇష్టపడి సంపాదించు, సులభంగా సంపాదించు. నువ్వు ఇష్టపడి సంపాదించినావంటే సులభ మార్గాలే నీ ముందుకు వస్తుంది. నీ ఆలోచన విధానమే అక్కడ కూడా తేడా ఏంటంటే, నాకు ఈ పని పోతేనే డబ్బు వస్తుంది, దీన్ని తీసుకుని రావాలి అనే ఒక ఆలోచన కొంతమంది పెడతారు. కొంతమంది ఎలా ఉంటుంది అంటే, ఎలాగైనా నేను సులభంగా ఎదగలరా, కష్టపడకూడదు, నేను సులభంగానే ఎదగాలి అంటే చూడు వాళ్ళు ఎంత ఆలోచన. చాలామంది ఉన్నారండి అటువంటి వాళ్ళు. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ అండి, చాలామంది మీ ఏరియాలో ఇప్పుడు సిటీలో కూడా ఎక్కువైపోయినారు. గ్రామాల్లోనే చూశాను, అప్పుడు సిటీలో కూడా ఎక్కువైపోయినారు. వైట్ అండ్ వైట్ వేసుకుంటారండి నీట్గా, ఏ పని బాటుకు పోరండి. మీరన్నా ఒక రోజుకి ఆయన చేస్తారో చేయరో అది అవతల విషయం. వాళ్ళు మాత్రం ఆయన చేయిందే బట్టలు వేయరు, వైట్గా ఉండాలి. ప్యాంట్ వేసినా, పంచి కట్టినా, షర్ట్ వేసినా, ఒక కచ్చిపు కూడా పైన అది కూడా వైట్గానే ఉంటుంది. ఏ పనికి పోరండి వాళ్ళు. ఎక్కడి నుంచి వస్తున్నాయి వాళ్ళకి డబ్బులు? నువ్వు ఏం తింటావు? నువ్వు తినవు సరిగా. రోజుకి వాళ్ళకి మంచి ఫుడ్డే. వాళ్ళు తలకాయ కూర కావాలన్నా, మటన్ కావాలన్నా, లివర్ కావాలన్నా, చికెన్ కావాలన్నా, బోటి కావాలన్నా, ఇలా తినేసి వస్తారు వాళ్ళు. ఏ పని చేయరు. మళ్ళీ ఎలా? వాళ్ళకి మాత్రం ఎలా? వాళ్ళు ఆలోచిస్తారు, ప్రతిరోజు ఆలోచిస్తారు ఎలా సంపాదించాలి, సులభంగా మన కోసం ఎవడో ఒకటి రావాలి, ఏదో ఒక మార్గంలో మరి డబ్బు రావాలి. ఈ రోజు యాప్కి తీసేసి సందాలకు వచ్చేటప్పుడు ఒక 5,000 10,000 పెట్టుకుని వచ్చేవాళ్ళు మేధావులంతా ఉన్నారండి. సాయంత్రానికే 5,000 2,000 3,000 కూడా. నువ్వు రోజంతా కష్టపడిన 500 తెచ్చేవాళ్ళు కూడా కష్టంతో ఉంటారు. కష్టపడాలి అనే ఆలోచన తీసేయి. నేను ఎలాగైనా సులభంగా ఎదగాలి, నేను ఎలాగైనా సులభంగా సంపాదించాలి, ఏదో ఒక మార్గంలో సులభదారిలో నేను రిచ్ అవ్వాలి. ఆలోచించు, నువ్వు ఆలోచించాలా. ఇలా ఆలోచించినప్పుడే ఆ డబ్బు సులభ మార్గాన్ని ఎత్తుకుంటుంది. నీ ఇన్నర్ మైండ్ ద్వారా ఎత్తుకునే సులభ మార్గాన్ని మేము మొదలు పెడుతుంది. కష్టపడి సంపాదిస్తున్నాం, మాకు నిలవలేదంటే, నువ్వు నిలవలేదు అన్నప్పుడు నీ ఆలోచన వచ్చి నెగిటివ్లో ఉంది అని అర్థం. నువ్వు ఆలోచిస్తావు, ఈ డబ్బు ఖర్చు పెట్టడానికి కూడా పిసినారితనం చూపిస్తారు. అక్కడ ఖర్చు పెట్టడంలో కూడా పిసినారితనం చూపిస్తారు. ఖర్చు పెట్టేదానికి ఎవడైతే వెనకాడతాడో వాడికి డబ్బు నిలవదండి. మీరు అనుకోవచ్చు, ఖర్చు పెట్టుకుంటూ కొంతమంది కూడి పెడుతూ ఉంటారు, ఉంటుంది, నిలవ ఉంటుంది. ఒకరోజు బయట వెళ్తుంది, మళ్ళీ తిరిగి రాదామె. ఆమెకు పొయ్యేసి రావడం అంటేనే ఇష్టం. లక్ష్మీదేవికి సంచలనం. ఆమె ఒక దగ్గర నిలవాలంటే ఇష్టపడదు. పోతా వస్తూ ఉంటే ఆనందం ఉంటుంది. అక్కడ గౌరవించే ఇంటికి మాత్రమే ఆమె వస్తుంది. గౌరవం, మర్యాద, ప్రేమ ఇవి ఉన్న ఇంటికి ఆమె ఆటోమేటిక్ వచ్చేస్తుంది, తిరిగి వస్తుంది. కాబట్టి కష్టపడతాను అనే ఆలోచన తీసేయండి. ఎవరైనా సరే భయపడకండి, కష్టం అనే దాన్ని తీసేయండి. సులభము, ఏదో ఒక మార్గంలో నేను సులభంగా ఎదగాలి, ఏదో ఒక మార్గంలో నేను సులభంగా సంపాదించాలి, నాకు సులభమైన మార్గాలు అవకాశాలు ఏర్పడాలి. పదే ఆలోచన మార్చుకున్నావంటే సులభ దారిలో మీకు కనబడుతుంది. నువ్వు అనుకునేది అంటే తడువు. సైన్స్ ఏం చెప్తున్నది, లా ఆఫ్ అట్రాక్షన్ ఏం చెప్తున్నది? అనుకో అంటున్నది. నిన్ను నువ్వు నమ్ముకో, నీకేం కావాలో ఊహించుకో. అంటే నువ్వేం కావాలో అనుకో, గట్టిగా అనుకో. ఆ సంకల్ప బలం గట్టిగా ఉండాలి. నువ్వు ఆలోచించేది ఊరికి ఒకసారి ఆలోచించి, సార్ కొంతమంది కాల్స్ వస్తుంటాయి నాకు, సార్ నేను వీడియోలు 3 నెలలుగా చూస్తున్నాను సార్, చేస్తున్నాను కానీ ఏం ఫలితం కనపడలేదు సార్. నువ్వు ఎంత నెగిటివ్ చెప్తున్నావు, నీకేం ఫలితం వస్తుంది? నువ్వు చెప్పే విధానంలోనే నెగిటివ్ ఎంత ఉంది చూడు. ఇంకా నా దగ్గర ఎన్ని నెగిటివ్ ఉన్నప్పుడు ఇంకా నీ మైండ్లో ఎంత నెగిటివ్ ఉంటుంది. ఏదిగా నువ్వు ఎన్ని సంవత్సరాలు, 1000 సంవత్సరాలు చేసినా కూడా వేస్టే. అందుకే చెప్పాను, పాజిటివ్ నెగిటివ్ నుంచి పాజిటివ్గా వచ్చిన వాళ్ళకి మాత్రమే ఈ సబ్జెక్టు పట్టుకుంటుంది. అప్పుడే వాళ్ళకి 7 చక్రాలు ఓపెన్ అవుతుంది. అప్పుడే వాళ్ళకి ఆ ఇన్నర్ మైండ్తో విశ్వశక్తి లింక్ పడుకుంది. అప్పుడే నీకేం కావాలన్నా అది వస్తుంది అని ఎన్నో వీడియోలో కూడా చెప్పాను, ఎంతమంది కూడా చెప్పాను. కాబట్టి అవన్నీ వదిలేయండి. ఒకటి కావాలంటే ఒకటి వదిలేయాల్సిందే చెప్పాను. పాతది వదిలే, కొత్తగా ఆలోచించమన్నాను కదా. ఆలోచించినామంటే కష్టపడితే కష్టమే తీసుకొస్తుంది. ఇష్టపడి సులభ మార్గాలు సంపాదించుకొచ్చినామంటే సులభ మార్గం. అదేవిధంగా ఖర్చు పెట్టే విధానంలో సులభంగా యాప్కి పోయేసిరమ్మా అని ఒక పప్పి పెట్టుకొని పంపించు, ఒక ముద్దు పెట్టుకో. అన్ని కాగితాలు డస్ట్బిన్ లేకపోతుంది. ఆ డబ్బు అనే కాగితం అంటారు దాన్ని. కాగితం అని జనాలు అనుకుంటున్నారు, కాగితం కాదు అది. అది ఎన్ని ముక్కలు చించినా డస్ట్బిన్లు వేస్తారా మీరు? ఎందుకు వేయలేదు? ఎందుకు వేయని అంటున్నారు చెప్పండి. మీ నోట్లో రావాలి నాకు. దానికి ఉన్న వాల్యూ, అది దాని వాల్యూ అతికిచ్చైనా దాన్ని పెట్టుకునేసి బ్యాంకుకు పోయి, సార్ మా పిల్లోడు చించేసినాడు సార్, ఊరికి అబద్ధాలు మన చేతులు చిరిగినా కానీ అబద్ధం చెప్పైనా, సార్ మా పిల్లోడు చింపేసినాడు సార్, అని పెట్టున్నాను సార్, ఎప్పుడైతే అట్లా చించేసినాడు సార్ అంటే, అవునా ఆ నెంబరు
ఆ కాగితం పవర్ చూడు మళ్ళీ రిజర్వ్ బ్యాంక్ పోయి కొత్తగా ప్రింట్ అయ్యి వస్తుంది. అది మాత్రం డస్ట్బిన్కి పోదండి. అంటే ఎంత విలువ చూడు. ఆ ఒక్క కాగితం, ఆ కాగితం అనే డబ్బు అనే కాగితం అది లేకపోతే నువ్వు ఎక్కడ ఉంటావు అక్కడే ఒక్క ఇంచు కూడా కదలేవు. అది ఎంత ఉంటే అంత దూరానికి నువ్వు పరిగిస్తావు. అంటే ఒక ఎనర్జీ, ఎనర్జీ. డబ్బు ఇక్కడ పెట్టినప్పుడు ఏమొస్తుంది తెలుసా? ఎనర్జీ వస్తుంది. అబ్బా నా దగ్గర ఉంది కనీరా ఏదైనా నాకేమే ఒక ఫీలింగ్, అది తని ఫీలింగ్ అండి. ఇప్పుడు నీ ఫ్రెండ్ ఉంటాడు, రే రారాపదమ్మా ఒక ఈవినింగ్ వస్తాడు జాలీగా, రారాపదం అది అవాట్లో పోయి అది తినేసి వద్దాం అంటాడు. అతని దగ్గర డబ్బు ఉంది, అతని ఎనర్జీతో వచ్చాడు, ఒక ఫీలింగ్తో వచ్చాడు. నువ్వు ఫ్రెండ్ పిలిచావు, నీ దగ్గర ఏమి లేదు జోబిలో. నీ ఫేస్ ఎలా ఉంటుందంటే వాడిపోయిన ఫేసు. లేదే కాదే మనకి ఇంతేనా మనకి అంతేనా అన్నట్టు వాడిపోయి ఉంటుంది. వాడు వస్తాడు, రారా పోయేసత్తం ఏరేమంటే నీ బాధ నీకు తెలుస్తుంది, డబ్బు లేదని బాధ. వాడు బాధ ఏంటంటే డబ్బు ఉంది అని సంతోషంలో వాడు వస్తున్నాడు. నువ్వు అప్పుడు ఏమంటారు, పోయిరారా ఏడ లేదు పని ఉన్నది. ఎందుకంటే ఆడపోయి తిని ఒకవేళ డబ్బు కట్టాలేమో, మనం వాడి దగ్గర లేకపోతే మనం కట్టాలి కదా. నువ్వేరా నేను దగ్గర ఉండే నేను వచ్చినాను అని వాడనేస్తా అనే బాధతో నువ్వు పోయిరారా అంటావు. కానీ వాడు బలవంతంగా తీసిపోయినప్పుడు అక్కడ రిచ్ భోజనం అరేంజ్ చేస్తాడు. అక్కడ తినేటప్పుడు ఎంత ఫీలింగ్ వస్తుంది తెలుసు నీకు. మనం ఎందుకు ఇలా చేయలేకపోతున్నాము బాధ. అందుకని ఖర్చు పెట్టేటప్పుడు వాడు జాలి ఖర్చు పెట్టాడు కదా, సంతోషం ఖర్చు పెట్టాడు కదా, మళ్ళీ డబ్బు వస్తుంది వాడికి. నువ్వు ఎంతైతే ఖర్చు పెడతావో అని వేల రెట్లు నీ దగ్గరికి వస్తుంది. కాబట్టి కష్టపడి సంపాదించినాను నా దగ్గర నిలవలేదు అనేది వదిలేండి. ఉంది లేదు కాదు అవదు. ఉంది అంటే ఉంది, లేదంటే ఎప్పటికీ లేదు. వచ్చిందంటే వచ్చేస్తుంది. లేదు కాదు అవదు వద్దు ఇష్టం లేదు ఇలాంటి మాటలు వదిలేయండి. నిల్వ లేదు అన్నామంటే ఎప్పటికీ లేదండి నీ దగ్గర. నేను ఎంత డబ్బు సంపాదించినా నాకు నా దగ్గర నిల్వ ఉంది అనే మాటల్లో నువ్వు మార్చుకోవాల్సిందే. పాజిటివ్ మాటలు. నేను డబ్బు సంపాదిస్తున్నాను, వచ్చిన డబ్బు నా దగ్గర చాలా సులభంగా అట్టే నిలిచిపోతున్నదిరా, సూపర్ రా. నేనా ఊరికి చెప్పుకోయమే, మాటలతో చెప్పయ్యా. పదే పాడిద్దే పాడరా అనేది దానికే. నువ్వు పట్టినావంటే పదే స్వీకరిస్తుంది ఆ ఇన్నర్ మైండ్కి వచ్చి మంచి చెడు తెలియదు. నువ్వు ఏం చెప్తావు దాన్ని పట్టుకుంటుంది. అప్పుడు నిలవ ఉంది అంటే నిలవ చేస్తుంది నీ దగ్గర. నేను ఎంత కష్టపడి సంపాదించిన నా దగ్గర నిలిచేది లేదు అంటే ఎప్పుడు నిలవదు. అందుకని కష్టం అనేది తీసేయి, సులభ మార్గాన్ని ఎత్తుకో. సులభంగా నా దగ్గర డబ్బు నిలిచిపోయింది, నేను ఎంత సంపాదించిన నా దగ్గర నిల్వ ఉంది, నేను హ్యాపీగా ఉన్నాను అని ఒక ఆలోచనలో నువ్వు థాట్స్ రిలీజ్ చేయాలండి. థాట్స్ మన సబ్జెక్టులో ప్రకృతి అనుసంధానమైన సబ్జెక్టు. ఈ సబ్జెక్టు ఇది. నువ్వు థాట్స్ ఎప్పుడైతే రిలీజ్ చేస్తావో అది ప్రకృతి గాలిలో కలవాలి. కలిసినప్పుడు నీకు అన్ని మార్గాలు, నువ్వు ఉంది అన్నావు, నిల్వ ఉంది అన్నావు. అందుకే ఉంది అంటే ఉంది, లేదంటే లేదు, వచ్చిందంటే వచ్చేస్తుంది. రాలేదంటే జీవితాంతం రాదనేది. జీవితాంతం రాదండి. లేదన్నావు అనుకో, పెట్టుకుని కూడా లేదన్నావు అనుకో, ఒక రోజుకి లేకుండా చేసి పారేస్తుంది. నువ్వు లేదని బాగా ట్రైనింగ్ ఇచ్చేసినావు. లేదంటున్నాడు కాబట్టి దీన్ని కూడా ఎందుకు పెట్టాలి, దీన్ని కూడా పంపించేద్దాం. లేదు అంటున్నాడు కాబట్టి లేకుండా చేయాలి. దాని పని ఏంటంటే నువ్వు లేదన్నావు కాబట్టి లేకుండా చేసి పెట్టాలి. అందుకని లేకుండా చేసేస్తుంది. ఉంది అని నటించుడు. ఇప్పుడు ఆడవాళ్ళు అయితే ఏం చేస్తారంటే వంటగదిలో అది లేదు ఇది లేదని పాడుకుంటుంటారు భర్తలతో. అలా పాడుకుంటారు. ఉన్నప్పుడే నాకు ఉంది ఇంకా తీసుకురా అని చెప్పాలి. అందుకే ఫీడ్బ్యాక్లు చూడండి. నా క్లాసులు హైదరాబాద్, విజయవాడ, రాజమండ్రి, కర్నూలు, వైజాగ్, తిరుపతి, బెంగళూరు, అనంతపూర్ అన్ని చోట్ల ఉన్నాయి. ఫీడ్బ్యాక్లో అంటే జనాలు మాట్లాడుతుంటారు. చాలా మందికి చదువు లేని వాళ్ళకి ఫీడ్బ్యాక్ అంటే తెలియడం లేదు. సార్ ఫీడ్బ్యాక్ అంటే ఏంది సార్ అని కాల్సి వస్తుంటుంది. మైకి పెట్టుకుని జనాలు నా దగ్గర నిలుచుకొని మాట్లాడుతుంటారు. వాళ్ళకి జరిగిన అద్భుతాలని చెప్తుంటారు. వాటిలో అన్నింటిలో ఉంటుంది. లేదంటే కింద నెంబర్లు ఉంటాయి. వేరే ఇప్పుడు అన్ని స్టూడియోలో వస్తున్నాయి కదా నా నెంబర్లు. కాల్ చేసి క్లాస్ గురించి డీటెయిల్ చెప్తారు. చూడండి, ఉంది అని నటించండి. నా దగ్గర నిల్వ ఉంది అని చెప్పుకోండి. నీ దగ్గర డబ్బు నిలిచిపోతుంది. ఎందుకు నిలవదు? నిలుస్తుంది. ఓకేనా? ఓకే. ఈరోజు అప్రిమేషన్. నేను చాలా సులభంగా డబ్బు సంపాదించి నా దగ్గర ఎప్పుడు డబ్బు నిల్వ ఉంది, నేను హ్యాపీగా ఉన్నందుకు డబ్బులకి విశ్వానికి చాలా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ మనీ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.